నేటి సమాచారం వార్తలు చదువుతున్నది మన్నె సాంబశివరావు. 2025 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు మహిళలకు కావచ్చు, ఎట్లాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉచితంగా బస్సు కావచ్చు, అట్లాగే దీపం పథకం కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ పనులకి అందరికీ అండగా ఉంటా ఉంది ఈ ప్రభుత్వం. మన నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తా మన నియోజకవర్గానికి సంబంధించి ఆశ్చర్యపోయేంతటి పరిస్థితి అన్నమాట. అన్ని మండలాల కలిపి అన్ని రకాల పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, డిజేబుల్ పెన్షన్స్ కావచ్చు, మొత్తం కలిపి ఇప్పటి వరకు 345 కోట్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకి అందజేయడం జరిగింది. అట్లాగే తల్లికి వందనం ఇప్పుడు 2 విడతల్లో వేసి దాని ద్వారా 40,000 మంది లబ్ధిదారులకి 60 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అట్లాగే అన్నదాత సుఖీభవ ఇప్పుడు 2 విడతలు అయింది, దాంట్లో 20 కోట్ల రూపాయలు జమ అయింది, అంటే 19,91,00,000. ఈ ఆటో డ్రైవర్స్కి మొన్న ఒక విడత చేయడం జరిగింది, వాళ్ళకి ఒక 4 కోట్ల రూపాయలు. ఈ పథకాల ద్వారా 429,64,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారులకి అందించడం జరిగింది. ఇవి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చురుగ్గా ఉందంటానికి, పేదల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉందంటానికి నిదర్శనం ఏంటంటే, ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్నాయి, కాకుండా అత్యవసర సేవలకి అలాగే ఆరోగ్యశ్రీలో లేని వాటికి CMRFలు, LOCల రూపేణా ఇప్పటికీ 1,154 మందికి CMRF కావచ్చు, అట్లాగే LOCలు కావచ్చు, అన్నీ కలిపి 12 కోట్ల రూపాయలు నేరుగా అందజేయడం జరిగింది. ఇంకొక 55 చెక్కులో 56 చెక్కులో ఇప్పుడు తయారై ఉన్నాయి. అవి ఈ 12 కోట్లకు అదనం అవి వస్తాయి 1-2 రోజుల్లో, రాగానే అవి కూడా అందరికీ అందజేయటం జరుగుతుంది. అట్లాగే ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా గతంలో పోయిన సంవత్సరం అధికారంలోకి వచ్చిన 2024 ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన బుడమేరు అల్లకల్లోలంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపుగా అస్తవ్యస్తం అయిపోయినాయి. వాటన్నిటినీ అదే సీజన్లో 30 కోట్ల రూపాయలు సుమారుగా నిధులు వెచ్చించి ఆ చెరువులన్నీ బాగు చేయించినందువల్ల మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఇంత అధిక వర్షాలు పడినా కూడా మనం కనుక ఆ చెరువులు బాగు చేయించుకొని ఉండకపోతే ఎక్కడ నీళ్లు నిలిపే అవకాశం ఉండేది కాదు. వాటన్నిటిని కూడా చెరువులన్నీ పునరుద్ధరించాం. అన్ని చెరువుల్లో 100% ఈరోజు నీళ్లు నిల్వ ఉన్నాయి. కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా అండగానే ఉన్నాం. అట్లాగే పంచాయతీరాజ్ తరపున నియోజకవర్గంలో ఇప్పటికీ 31 కోట్ల రూపాయలు గ్రామాల్లో సీసీ రోడ్ల రూపేణా నిర్మించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక 7,35,00,000కి ప్రతిపాదనలు పంపించాం, అవి కూడా త్వరలో శాంక్షన్ వస్తాయి. అట్లాగే హెల్త్ సెంటర్స్ 29 హెల్త్ సెంటర్స్ శాంక్షన్ వచ్చినాయి, 9,35,00,000 రూపాయలు. రేపు 3వ తారీఖు నుంచి మొదలెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా టెండర్లు కూడా కన్ఫామ్ అయింది. వాటన్నింటినీ పనులు ప్రారంభించబోతా ఉన్నాం. అట్లలో పంచాయతీరాజ్ తరఫున బీటీ రోడ్లకి 11,34,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. వాటిలో కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో కేవలం రాబోయే ఒక 45 రోజుల నుంచి 60 రోజుల్లో 2 మాసాల లోపల అన్నీ పూర్తవడం జరుగుతుంది. అట్లాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది R&B రోడ్లు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం రోడ్లు చేయవలసిన సమయంలో మెయింటెనెన్స్ కానీ నిర్మించవలసిన సమయానికి నిర్మించనందువల్ల R&B రోడ్లు విచ్ఛిన్నమయ్యి ప్రజలు ఎంతటి తీవ్ర ఇబ్బందులు పడ్డారో మనందరం గమనించాం. మైలవరం నుంచి నూజివీడు వెళ్ళేది, దానికి 14,85,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. మొదటి దశ 6 కోట్ల రూపాయల పని దాదాపుగా పూర్తయి చివరి దశలో ఉంది, అంతా 2-3 రోజుల్లో పూర్తవుద్ది. దాని కంటిన్యూషన్
మళ్ళా 8,85,00,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దీని కంటిన్యూషన్లోనే మన నియోజకవర్గం దాటే వరకు మైలవరం టు నూజివీడు రోడ్డు పూర్తిగా 10% కొత్త రోడ్డు అవుతూ ఉంది. అదొకటి ప్రజలకి సౌకర్యం కలిగించడం కోసం. అట్లాగే విజయవాడ వివి రోడ్లో మన విజయవాడ నుంచి కందులపాడు వరకు ఉన్న రోడ్డు ఇటీవల హెవీ ట్రాఫిక్ అట్లాగే అధిక వర్షాల వల్ల కొంత డ్యామేజ్ అయింది. దాని మెయింటెనెన్స్ 2 కోట్లు. అట్లాగే కందులపాడు నుంచి గణపవరం అడ్ రోడ్డు వరకు దాదాపుగా 6,90,00,000 రూపాయలు ప్యాచ్ వర్క్ మెయింటెనెన్స్ కోసం అది కేటాయించడం జరిగింది. అట్లాగే కేజీవై రోడ్లో మన ఇక్కడ నుంచి ఎక్కడ కొండూరు నుంచి గంగినేని వరకు రోడ్డు జరుగుతూ ఉంది. అది ఇప్పుడు చివరి దశలో ఉంది. ఇంకొక 4 రోజుల లోపల ఖచ్చితంగా ఆ రోడ్డు పూర్తవుతుంది. కానీ గడ్డమణుగు దగ్గర బైపాస్ ఉంది. ఆ బైపాస్ కూడా ఎందుకంటే ప్రజలు ఎక్కువగా గడ్డమణుగులో నుంచి కాకుండా బైపాస్లో నుంచి వాడుతూ ఉంటారు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసాం. అది కూడా ఇప్పుడు టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. త్వరలో ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఈ రకంగా అట్లాగే మైలవరం వెల్టూరు రోడ్లో కూడా రోడ్డు శాంక్షన్ వచ్చింది. ఇందాక నేను 11 కోట్లు చెప్పిన వాటిలో చాలా రోడ్లు ఉన్నాయి. మన శాంతి నగర్ నుంచి కొండపల్లి శాంతి నగర్ నుంచి కౌలూరుకి ఏవైతే రోడ్డు బ్యాలెన్స్ ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా నిర్మాణం పూర్తవుతోంది. ఇట్లా ఈ రకంగా చాలా రోడ్లు పెట్టున్నాం. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాం. ఇంకా మిగతాయి కూడా కొన్ని శాంక్షన్కి సంబంధించి ఆర్ఎండ్బిలో పెట్టున్నాం. అవి కూడా త్వరలో శాంక్షన్ రాబోతూ ఉన్నాయి. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ వర్క్లు కూడా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా దాదాపుగా కొలికొచ్చినట్టే మేఘవాడకు ఆ టెండర్ రావడం జరిగింది. 55 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకం కూడా అతి త్వరలో ప్రారంభమవబోతా ఉంది. అట్లాగే నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో మన గడ్డమడుగులు మన ఇక్కడ నుంచి కొండూరు నుంచి గంగినేని వరకు వెళ్ళే రోడ్డు కొత్త రోడ్డు వైడనింగ్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినందు వల్ల పాత పైప్ లైన్ అంతా డ్యామేజ్ అయింది. అది కూడా అంత శాంక్షన్ వచ్చింది. ఇప్పుడు అది కూడా వర్క్ ప్రారంభం అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వ పాలనా తీరుకి ఈ పైన చెప్పినవన్నీ కూడా ఒక ఉదాహరణలు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. మరికొంతమంది అర్హులు కూడా త్వరలో పెన్షన్లో శాంక్షన్ రాష్ట్ర స్థాయిలో అయిన రోజున మన నియోజకవర్గంలో కూడా కావడానికి కొన్ని రెడీగా ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అటు సీఎంఆర్ఎఫ్లు కావచ్చు, సంక్షేమ పథకాలన్నీ అందరికి అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ అన్నీ సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సంపదను సృష్టించి పేదలకు పంచుతాం అన్న రీతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్ ఈ రోజున భారతదేశంలోనే అతి ప్రముఖంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వైజాగ్ అవతరించింది. అట్లాగే రాయలసీమకి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇటు అమరావతి శరవేగంగా ముందుకు సాగుతూ ఉంది. అమరావతికి అటు కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఏవైతే బీజేపీ సర్కారు కూడా కలిసి ఉన్నందువల్ల మనకు బోల్డంతా డబ్బు ఇచ్చారు, బోల్డంతా సహకరిస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి వాళ్ళందరూ కూడా ప్రారంభించారు. అలాగే పోలవరం 2027-28 సంవత్సరం లోపులో పోలవరం పూర్తి చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శరవేగంగా పరుగులు పెడతా ఉంది. అట్లాగే మనకు సంబంధించి మెట్ట ప్రాంతాలకు సంబంధించి సాగరు 3rd జోన్ ఆయకట్టు చివరి భూములకి నీళ్లు అందించడం కోసం 14-19 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పెట్టి 5,400-5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ సర్కార్లో పూర్తిగా పక్కన పడేసి ఆ పనులు చేయకుండా ఆపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు త్వరలో దానికి సంబంధించిన మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అనుమతులు అట్లాగే సుప్రీంకోర్టు అనుమతులు కూడా దాదాపుగా పూర్తవుతూ ఉన్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చినాయి. త్వరలో పూర్తి చేసేదానికోసం పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రారంభిస్తూ ఉన్నాం. నేను గౌరవ పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ 10వ తారీఖు లోపులో అక్కడికి మేమందరం కూడా వెళ్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. కానీ ఇటీవలే ముఖ్యమంత్రి గారు మాకు తెలియజేయడం జరిగింది, చింతలపూడిని ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకొని అతి త్వరలో మొదలెడతామని. తప్పకుండా కూటమి సర్కారులో ఇక్కడ సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ప్రతిపక్షానికి నేను చెప్పే సూచన సలహా ఒకటే,
కేవలం ఇక్కడ ప్రతిపక్షం అనేవాళ్ళు ఉన్నాము అనిపించుకోవటానికి వాళ్ళ విమర్శలు ఎప్పుడు కూడా సద్విమర్శలు స్వీకరిద్దాం. విమర్శలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు, నేను, మనము కలిసి పనిచేద్దాం. మీరు చెప్పే ప్రతి నిర్మాణాత్మకమైన సూచనని పత్రికా సోదరులు చెప్పినా లేదా సామాజిక కార్యకర్తలు చెప్పినా ప్రతిపక్షం చెప్పినా తీసుకోవడానికి ఉన్నాం. కానీ